రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్. ఇది ఇంట్లోనే చక్కగా, ఈజీగా, టేస్టీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ క్రిస్పీ కార్న్ తయారీ విధానం చూద్దాం. ఒక కుక్కర్‌లో 3 కప్పుల కార్న్ వేసుకొని, కార్న్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని, స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. ఒక 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలు. ఇప్పుడు ఒక బౌల్‌లో ఉడికించుకున్న కార్న్ తీసుకొని, అందులో 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులో ఒక ఎగ్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్ వేసుకోవడం వల్ల మనం వేసిన పిండిలన్నీ కార్న్‌కి బాగా అతుక్కుంటాయి. ఒకవేళ ఎగ్ తినని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసుకోవడం వల్ల మన క్రిస్పీనెస్ బాగా పెరుగుతుంది. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దాని తర్వాత తగినంత ఉప్పు వేసుకొని, అలాగే కొంచెం కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్న దాన్ని ఒక 45 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. 45 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కార్న్ని పొడి పొడిగా సిమ్‌లో బాగా వేయించుకోవాలి. ఈ కార్న్ హెల్త్‌కి చాలా మంచిదండి. ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, మనం హ్యాపీగా తినేసేయొచ్చు. ఇలా బాగా కలర్ మారాలండి. ఇలా కలర్ మారిన తర్వాత బాగా ఇంకోసారి వేయించుకుంటూ ఉండాలి. రెడ్డిష్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఒక టిష్యూ పేపర్‌లోకి తీసేసుకోవాలి. ఆయిల్ బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్‌లో ఈ క్రిస్పీ కార్న్ తీసేసుకొని దానిపైన కారపొడి, అలాగే చాట్ మసాలా పొడి స్ప్రింకిల్ చేసేసుకుంటే మన రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ కార్న్ రెడీ. అంతే అండి. రేపు మరొక వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకొచ్చేస్తాయి.